అందరికీ నమస్కారం. కొద్ది రోజులుగా మా నాన్నగారు స్వర్గస్థులైనందువల్ల నేను చాలా రోజులు చాలా ఉద్యమంలో చాలా విషయాలపై యాక్టివ్ లేని పరిస్థితులలో ఉండే. ఈరోజు అనేకమైన సంఘటనలపైన నాకు స్పందించాలని ఉన్నప్పటికీ నేను ఆ కార్యక్రమాల వల్ల స్పందించలేకపోయినా. ముఖ్యంగా గత 10-12 రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు నన్ను కలచివేసినటువంటి ఒక అంశం పైన చర్చించాలని, అంతేకాకుండా మరి గత కొన్ని రోజులుగా పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనలు, ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా అనేకమైన విషయాలపైన ఫెయిల్ అయిందో వాటన్నిటిపైన చర్చించడానికి అనే మేము ముందుకు వస్తున్నాం. బక్క జడ్సన్ అఫీషియల్ ఛానల్ ఆధారం చేసుకొని ఈరోజు మేము ముందుకు వస్తున్నా. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్టయితే సబ్స్క్రైబ్ కండి, అంతేకాకుండా షేర్ చేయండి. ఒకవేళ నాకు అన్ని పరిస్థితులు సహకరిస్తే మంచి పెద్ద ఎత్తున దీన్ని మీ ముందుకు వస్తాయి, ఇంకా అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్తోని. ముఖ్యంగా ఈరోజు నన్ను కలచి వేసినటువంటి దాంట్లో మొన్నటి దినాన ఇదే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో మనం చూస్తే ఒక చిన్న గతంలో ఎలుక ఒక పర్సన్ను కరిస్తే, ఎలుక కరిచి చచ్చిపోతే అది చూసినాం. ఈరోజు అదే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఈరోజు కుక్కలు ఎత్తుకపోయి మనిషిని చంపే పరిస్థితి. సరే, ఇది జిల్లా స్టేట్ ఐటమ్ అయినా కానీ జిల్లా ఎడిషన్లో వచ్చింది మా వరంగల్ జిల్లాలో. కాబట్టి సీఎం ఎంజిఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్. సీఎం కార్యాలయం నుంచి ఆరా, ఘటన నిగ్గు తేల్చేందుకు 5 పోలీసు బృందాల ఏర్పాటు, ఆసుపత్రిలో 40 సీసీ కెమెరాలు, 10 కుక్కలను పట్టి తరలించిన బాల్దియా సిబ్బంది. ఇది అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ పర్యటనకు వెళ్తాడు. వరంగల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్కు వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్లో గతంలో వసతులు లేక, ఆడ మంచి డాక్టర్స్ ఉండరు, మంచి సిబ్బంది ఉంది, మంచి వైద్యం ఉంటుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎట్లుందో ఇక్కడ పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. ఈరోజు ఈయన రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారు, ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ చేస్తాడు. ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ చేస్తాడు, కానీ ప్రభుత్వ ఆసుపత్రిని మాత్రం కనీసం కన్నెత్తి కూడా చూడడు. ఇది భయంకరమైన పరిస్థితి. విద్య, వైద్యం ఈ రెండు కూడా 2 కళ్ళ లాంటి డెవలప్మెంట్ సొసైటీల. కానీ విద్యా వైద్యాన్ని పక్కన పెట్టి మద్యం పైన మాత్రం పెద్ద ఎత్తున మొన్నటి దినాన అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏం జరిగింది? 7,200 కోట్లు అదనంగా మందమ్మాలని, గతం ప్రభుత్వం కంటే ఇంకెక్కువ బెల్ట్ షాపులు తెరవాలనే దానిపైన చర్చ జరిగింది. ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా, నా బీజేపీ కానీ, నా కాంగ్రెస్ పార్టీ కానీ, నా బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ కూడా విద్యా వైద్యం పైన ఎందుకు చర్చ జరపలేదు, ఎందుకు చర్చించలేదు?
ఈరోజు ఈ సంఘటన జరిగిందనంటే అన్నీ కూడా ప్రతి సంఘటన ఈరోజు మనం అమెరికా పోయి పెట్టుబడి చేస్తున్నాం, పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయబోతున్నాం. ఏం డెవలప్మెంట్ ఇది? ఏం డెవలప్మెంటు? గత ప్రభుత్వం ఎలుకలు ఎత్తుకపోయి చంపితే ఈ ప్రభుత్వం పిల్లలను కుక్కలు ఎత్తుకపోయి చంపుతుందనా? ఈరోజు ఈ కుక్కలను పట్టుకోనికి ప్రత్యేకమైన 5 పోలీసు బృందాలా? సీఎం కార్యాలయం నుండి ఆరనా? ఆసుపత్రిలో 40 సీసీల ఏర్పాట? ఎప్పుడు పిల్లలను కుక్కలు అసలు లోపలికి ఎట్లొచ్చినాయి? ఏ ద్వారంకి లోపలికి వచ్చినాయి? అక్కడ సిబ్బంది ఏం చేస్తుంది? అక్కడ అసలు సిబ్బంది ఉందా? సరిపోయేంత సిబ్బంది ఉందా? దీనిపైన ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు జరిపితే అర్థమవుతాయి. కానీ ఈరోజు పేదలపైన కానీ పేద వసతి గృహాలపైన కానీ ఈరోజు 2 ప్రధానంగా మనం చర్చిద్దాం. ఒకటి ఇది, ఇంకోటి వసతి గృహాల గురించి. అరే పిల్లల్ని ఎత్తుకపోయి బాజాబ్తా ఈరోజు కుక్కలు ఎత్తుకపోయి చంపితే దాని మీద మీరు ఇప్పుడు పీకేదేంది? ఇప్పుడు ఏమవసరం మీది? ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మేము మొరో అని మొత్తుకుంటా ఉంటే ఎంజిఎం దవాఖానా గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటారని గతంలో కూడా మేము మాట్లాడితే అసలు అక్కడ మాట్లాడలేదు. వరంగల్లో ఒక ముఖ్యమంత్రికి ముఖ్యమైన సలహాదారుడు ఉంటాడు, వేం నరేందర్ రెడ్డి అని. ఆయనకు తెలియదా ఎంజిఎం పరిస్థితి ఎట్లుందో? ఆయనకు తెలియదా ప్రభుత్వ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఎట్లుందో? ఆయనకు తెలియదా వరంగల్లో ఉన్న సీకేఎం హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉందో? ప్రభుత్వం ముఖ్య సలహాదారుడు ఎన్నిసార్లు పోయిన దవాఖానకు? ఈ దవాఖాన బాగా చేయాలని ఈయన ఎన్నిసార్లు సలహాలు ఇచ్చిండు? ఈరోజు ఇంత భయంకరమైన సంఘటన జరిగిందనంటే ఈరోజు పూర్తిగా దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పూర్తి బాధ్యత వహించాలి. అర్థమైందా? ఈరోజు సూపరింటెండెంట్ డాక్టర్ అక్కడ సూపరింటెండెంట్ కానీ ఎవరిని కానీ అది నిందించడానికి లేదు. ఎందుకంటే అక్కడ డాక్టర్లను సిబ్బందిని అక్కడ నీకే శ్రద్ధ లేదు. రాష్ట్రం పైన నీకే శ్రద్ధ లేదు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అమెరికా పోయి ఫోటో దిగుతావు, వచ్చి ఇక్కడ చూడు నువ్వు పరిస్థితి. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఓపెన్ చేస్తావు నువ్వు దాని గురించి నువ్వు మాట్లాడవు. ఈరోజు ఎంత సిగ్గుచేటు చెప్పిది. ఒక ముఖ్యమంత్రిగా ఒక చిన్న పిల్లగాన్ని చిన్న బాబును కుక్కలు ఎత్తుకపోయి కొరికి 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 చంపినాయంటే ఈరోజు ఎంత సిగ్గుచేటు నీకు నీ ప్రభుత్వానికి. ఈరోజు రాజకీయాలు చేస్తున్నా సరే ప్రతిపక్ష పార్టీ తనలా చేసింది. వాళ్ళు ఉన్నప్పుడు ఎలుకలు గడిచి వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడే కుక్కలు గడిచి చంపుతున్నాయి పేషెంట్లను. అర్థమైందా? ఇవాళ కుక్కలు గడిచి చంపుతున్నాయి పేషెంట్లను. ఇంకోటి నెక్స్ట్ విద్యాపరంగా